హాయ్ ఫ్రెండ్స్, ఈ మనకు తమిళనాడులో తర్వాత కేరళలో ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయి. వాళ్ళు చేసుకుంటున్నారు. మనోళ్ళు వెళ్తే అక్కడ కంపు చేస్తారు. ఎవరైనా కానీ రేవంత్ రెడ్డి గారు మొన్న వెళ్ళారు, ఆయన ఏం మాట్లాడారు అక్కడ చాలా దాని గురించి చాలా కామెంట్స్, చాలా బాధాకరమైన కామెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ మన దగ్గర ఒక పార్టీ వాడు ఇంకో పార్టీని బూతులు తిట్టుకోవటం, దాని తర్వాత వాడికి ఇదివరకు ఎక్కడన్నా పాతకాలంలో చిన్నప్పుడు ఉన్న రంకులు బయట పెట్టడం, ఇలాంటి అసహ్యకరమైన ప్రచారం మనం చేస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో. దానికి మీరు సిగ్గుపడాలి రాజకీయ నాయకులు. మీరు అక్కడ చూడండి, తమిళనాడులో విజయ్ వీళ్ళంతా ఉన్నారు, 6 ఏఐడిఎంకే వాళ్ళు ఉన్నారు, డిఎంకే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వరకే వాళ్ళ పార్టీ వరకు వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. మీలాగా వాడు విజయ్ అక్కడ పలానా చోట ఉన్నాడు, లేకపోతే ఆడికి వాడి భార్యను వదిలే, ఇవన్నీ మన ఎదో వాగుళ్ళు మన దగ్గర వాగుతారు. అందువల్ల మీరు అక్కడికి వెళ్ళి ఈ దరిద్రపు కల్చరు మా ఎలక్షనీరింగ్ ఎలా ఉందని చెప్పి దయచేసి వాళ్ళకు నేర్పమాకండి. దయచేసి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు కూడా ఈ కేరళ ఇతర రాష్ట్రాలకు ప్రచారానికి వెళ్ళమాకండి. ఎందుకంటే వాళ్ళ ప్రచారం మనకంటే గౌరవప్రదంగా ఉంటుంది. మీరు వెళ్ళి అక్కడ దాన్ని భ్రష్టు పట్టించొద్దని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.